సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్కి సంబంధించి హాల్ టికెట్లు అయితే విడుదల కావడం జరిగింది. ముందు లాంగ్వేజెస్కి సంబంధించి, తర్వాత ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1కి సంబంధించి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించి ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో సెపరేట్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కంప్లీట్గా మీరు హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఒక పెద్ద సమస్య ఏందయ్యా అంటే, విద్యాశాఖ అధికారులు మళ్ళీ పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఒక జిల్లా అభ్యర్థులకి పక్క జిల్లాల్లో కూడా పరీక్ష కేంద్రాలను కేటాయించారు. సొంత జిల్లాలో పరీక్ష రాయలేని సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏందయ్యా అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కాస్త ఇబ్బంది పడి పక్క జిల్లాకు వెళ్ళి పరీక్ష రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. హాల్ టికెట్లో ఉన్న పేరు మరియు రిజిస్ట్రేషన్ నంబర్ యొక్క ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయండి. ఓకే, మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డు అయితే తీసుకువెళ్ళాలి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకువెళ్ళచ్చు. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్పష్టమైన ఫోటోగ్రాఫ్ లేని అభ్యర్థులు హాల్ టికెట్పై 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. ఎవరికైతే హాల్ టికెట్లో ఫోటో రాలేదో వాళ్ళు వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది. అండర్టేకింగ్ టెస్ట్లో కనిపించడానికి ఫోటోగ్రాఫ్లు అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష హాలు వెలుపల మీ విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు నష్టపోతే ఎగ్జామ్ సెంటర్కి ఎటువంటి బాధ్యత లేదంటూ కూడా ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. అభ్యర్థులు పరీక్ష ల్యాబ్లోకి ప్రవేశించే ముందు అభ్యర్థులు తమ ఆధారాలను సెంటర్ అధికారులు ధృవీకరించిన తర్వాత మరియు నిషేధిత కథనాలు తీసుకువెళ్ళడం లేదని నిర్ధారించిన తర్వాత మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతిస్తారంటే మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పరికరాలు కానివ్వండి, ఇవేవి కూడా అనుమతించరని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మొబైల్ ఫోన్లు, దాంతోపాటుగా కాలిక్యులేటర్లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, ఐప్యాడ్లు, బ్లూటూత్ పరికరాలు, నెక్స్ట్ మనకి రైటింగ్ ప్యాడ్లు, కాలిక్యులేటర్, వాలెట్లు, ఎలాంటి మణికట్టు వాచీలు, చేతి వంటివి ఎలాంటివి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, స్టడీ మెటీరియల్ని తీసుకువెళ్ళటానికి అనుమతించబడదు. పరీక్ష హాలులో బ్యాగులు మొదలైనవి ఏదైనా అతిక్రమించినట్లయితే అభ్యర్థి పరీక్ష అనర్హతకు దారి తీస్తుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. టాయిలెట్కు తరచుగా వెళ్ళడం అనుమతించబడదు. అభ్యర్థులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే టాయిలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులు టాయిలెట్ లేదా కారిడార్లు లేదా మరేదైనా ఇతర ప్రదేశాల దగ్గర చర్చలు లేదా మాల్ ప్రాక్టీస్లో పాల్గొంటే టాయిలెట్స్కి లేదా అభ్యర్థి మరే ఇతర కారణం చేతైనా హాల్ క్రింద నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వారు అనర్హులవుతారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఎగ్జామ్ జరిగినంతసేపు ఎగ్జామ్ హాల్లో మాత్రమే ఉండాలంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్ళటానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి పరీక్ష మధ్యలో పరీక్ష హాలు నుంచి బయటకు వెళితే అతను ఆమె అనర్హులుగా ప్రకటించబడతారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. కంప్యూటర్ సిస్టమ్ ఏదైనా సమస్య ఉంటే సిస్టమ్ పునరుద్ధరించబడే వరకు అతడు ఆమె ఇతరులతో మాట్లాడకుండా వేచి ఉండాలి. ఏదైనా ఉల్లంఘన జరిగితే అభ్యర్థి అనర్హులవుతారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. పరీక్ష సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే దయచేసి ఇన్విజిలేటర్కు తెలియచేయండి. నెక్స్ట్ 150 ప్రశ్నలు ఆన్సర్ చేసేందుకు ప్రయత్నించండి. 150 నిమిషాల సమయం అయితే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అయితే లేదు కాబట్టి 150 అవుట్ ఆఫ్ 150 టెట్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయవలసిన అవసరం 100% ఉంది. ప్రశ్నలు 2 భాషలో అందుబాటులో ఉంటాయి, ఇంగ్లీష్ మరియు అభ్యర్థి ఏ భాష ఎంచుకుంటే ఆ భాషలో ప్రశ్నాపత్రం రావడం జరుగుతుంది. నెక్స్ట్ పరీక్షలు 2 భాషల్లో ఒక్కొక్కటి స్క్రీన్పై ప్రదర్శించబడతాయి. అంటే ముందు ఇంగ్లీష్లో ప్రశ్న అనేది చూపించడం జరుగుతుంది, దాని కింద తెలుగులో ప్రశ్న అనేది చూపించడం జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రారంభించడానికి 1 గంట 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష హాలులోకి అనుమతించబడతారంటూ కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మీ హాల్ టికెట్లో నేమ్స్ అనేవి మిస్టేక్ ఉన్నా మీరు ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏదో ఒక ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా మీరు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే ఫోటో సిగ్నేచర్ సరిగా రాలేదో మీరు వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా ఇక్కడ ఇదివరకు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి హాల్ టికెట్ పైన ఒక నిబంధన ఉండేది. ఎవరికైతే ఫోటో సిగ్నేచర్ సరిగా రాలేదో గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలంటే గ్రామ సచివాలయంలో గెజిటెడ్ ఆఫీసర్ సైన్ గురించి సంప్రదించండి.
ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్న వాళ్ళకి సంబంధించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి అవసరం లేదు. ఓకే, ఎవరికైతే ఫోటో సరిగా రాలేదు హాల్ టికెట్లో వాళ్ళు మాత్రమే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి ఎగ్జామ్ హాల్కి తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టికెట్ జిరాక్స్ అనేది కలర్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, హాల్ టికెట్ జిరాక్స్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా 2:30 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు కాబట్టి 2 గంటల ముందుగా పరీక్ష కేంద్రానికి చేరి కూర్చోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బందులు, ట్రాన్స్పోర్ట్ మరే ఇతర కారణాల వల్ల 1 నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 2:30 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోండి. బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ తీసుకురావాలని చెప్పేసి ఎటువంటి మెన్షన్ చేయలేదు కాబట్టి కుదిరితే ఒక బ్లాక్ పెన్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే రఫ్ వర్క్ చేసుకోవడానికి పేపర్ ఎలాగో వాళ్ళే ఇస్తారు, మరి పెన్ కూడా వాళ్ళే ఇస్తారు అనేది ఇక్కడ మనకి హాల్ టికెట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి కుదిరితే పెన్ తీసుకువెళ్ళండి. ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఒకవేళ పెన్ వాళ్ళే ఇస్తే ఎటువంటి ఇబ్బంది అనేది లేదు రఫ్ వర్క్ సంబంధించి. ఇది గైస్ ఓవరాల్గా హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి కంప్లీట్ క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్. హాల్ టికెట్లో మీ క్యాండిడేట్ నేమ్ కానీ మీ ఫాదర్ మదర్ నేమ్ కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే, ఫాదర్ మదర్ నేమ్లు మిస్టేక్ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్యాండిడేట్ నేమ్లో ఏదైనా మిస్టేక్ వస్తే ఎగ్జామ్ సెంటర్ హాల్లో మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తగిన అధికారులకు సూచించండి. ఓకే గైస్, అందరికీ ఆల్ ది బెస్ట్. నీట్గా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్న సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుని చక్కగా పరీక్ష రాయండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. మెయిన్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి సెపరేట్గా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్, అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని మాక్ టెస్ట్లు, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్, ఎక్స్పర్టెడ్ బిట్స్ అనేవన్నీ కూడా మీకు తయారు చేసి లైవ్ ఎగ్జామ్స్ రూపంలో ఫ్రీగా అందించడం జరిగింది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లైవ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, లైవ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి క్లారిటీగా అప్లోడ్ అయి ఉన్న అన్ని వీడియోస్ను కూడా మీకు ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేసుకోండి. రికార్డెడ్ వీడియోస్, అదేవిధంగా ప్లేలిస్ట్స్ మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీరు ఓపెన్ చేసుకుని సబ్జెక్టుల వారీగా వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.